లార్డ్. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. మన దేవునికి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడా అని. నువ్వు భూమి మీద నుండి ఆయనకు మొరపెడుతుంటే ఆకాశ మహాకాశాలకు పైన ఆసీనుడైనటువంటి ప్రభువు ఆలకించగలడు. అంత దూరంలో ఉన్న ప్రభు ఎలా ఆలకిస్తాడండి అని నువ్వు అనుకుంటున్నావా? నీతిమంతుల ప్రార్థన వైపు తన చెవులు పెడతాడట. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడంట. నా బిడ్డలు ఎప్పుడు ప్రార్థన చేస్తారా విందామని ప్రభు ఆలకించడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటారు. అయితే ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. ఆయన చిత్తం ఏంటి? పరిశుద్ధత కలిగి ఉండడం ఆయన చిత్తం, పవిత్రత కలిగి ఉండడం ఆయన చిత్తం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఆయన చిత్తం. మరి నువ్వు పరిశుద్ధత లేని ప్రార్థన చేసావనుకో దేవుడు వినడు. అంటే పరిశుద్ధత నీ జీవితంలో లేకుండా నువ్వు పాపం చేస్తూ, త్రాగుతూ, తిరుగుతూ, అబద్ధాలు మాట్లాడుతూ, మోసాలు చేస్తూ, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవా నాకు స్వస్థతి, దేవా నాకు మేలు చేయి, దేవా నాకు ఈ సహాయం చేయి అని అడిగితే దేవుడు వినడు. ఆ పాపాలు ఒప్పుకొని ఇది పాపం, ఇది తప్పు అని ప్రభు చెప్పినప్పుడు ఇంక నువ్వు దానికి ఏది కలపడానికి లేదు. ఎందుకు పాపం, వాళ్ళు చేయట్లేదా వీళ్ళు చేయట్లేదా అని అడగకూడదు. ఇది పాపం, ఇది తప్పు, ఇది దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకమైనది అని దేవుని వాక్యం నీకు చెప్పినప్పుడు దాన్ని వదిలేసాయి. పాపమును విడిచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. దావీదు కూడా అంటాడు, నేను పాపమును లక్ష్యం చేస్తే ఆయన మనవి వినడని. ఆయన చిత్తం ఏదో నువ్వు గుర్తించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలి. కృతజ్ఞతాస్తుతులతో దేవుని ప్రార్థన చేయి. ప్రభువా ఈ మేలు చేసినందుకు వందనాలు, చేయబోతున్నందుకు వందనాలు అంటూ దేవుని కార్యాలు ముందుగా గుర్తించి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా నీ మనం ఆయన వింటాడు. నీ జీవితంలో మేలు చేస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు, అభివృద్ధిని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు. నీ జీవితంలో నువ్వు అడుగుతున్న ప్రతిదీ ఆయన కాదనే దేవుడు కాదు, మేలు చేసే దేవుడు. తన బిడ్డలకు ఆయన చేయలేదా? అడిగినవన్నీ ఇవ్వలేదా? యెహోషువ అడిగాడు, ప్రభువా సూర్యుడిని ఆపుచేయి, చంద్రుడిని నిలిపివే అంటే ఇద్దరిని ఆపేశాడు దేవుడు, సూర్యచంద్రుని నిలిపేశాడు. ఏలియా ప్రార్థన దేవుడు వినలేదా? ఏలియా ప్రార్థన చేస్తూ ప్రభు ఆకాశం నుండి అగ్ని దింపయ్యా అంటే దింపేశాడు దేవుడు. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ బిడ్డలు బాగా నన్ను విసిగిస్తున్నారు, సణుగుతున్నారు, వీళ్ళకి ఆహారం కావాలంట అంటే అదిగో ఆకాశం తెరిచి ఆయన మన్నాను కురిపించాడు. ఎన్నో అద్భుతాలు తన బిడ్డల జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. మరి ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయి. దేవుని చిత్తం ఒకటే, పరిశుద్ధంగా ఉండండి, నన్ను స్తుతించండి, కృతజ్ఞత కలిగి ఉండండి, నేను చేసిన మేలులు మర్చిపోకండి. అదే ఆయన ఉద్దేశం. అది నువ్వు కలిగి ఉండి ప్రార్థన చేయి, గొప్ప మేలులు పొందుకుంటావు. ప్రేమ నమ్మకం లేని మా తండ్రి, నీ చిత్తానుసారంగా మేము ఏది అడిగినా అది మేము పొందుకుంటాం. నీ చిత్తం ఎరిగి, నీ ఉద్దేశం ఎరిగి మా జీవితాల్లో ప్రార్థన చేసే వరంగా సిద్ధపరిచి గొప్ప మేలులు ఈ వాక్య వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.